పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల ఓసీలోని అణగారిన వర్గాలకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి హక్కులను కల్పించినటువంటి గొప్ప మేధావి, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అంటేనే ఆ రాజ్యాంగానికి ఒక పీత అయినటువంటి అంబేద్కర్ని అవమానపరుస్తూ ఉన్నటువంటి అమిత్ షాను తక్షణమే రాజ్యాంగ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దుపరచాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర మంత్రి పదవిని వెంటనే తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు దళితులను వివక్షత చూస్తూ 25% ఉన్నటువంటి దళితులను, బహుజనులను ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తూ ఉన్నది. ఈ యొక్క మనవాదుల కుట్రలు ఈరోజు మన తేటతెల్లమైంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని ఈరోజు నిరూపితమైంది. అమిత్ షా గారి మాటలలోనే మనకు నిండు పార్లమెంటు సభలోనే మరి కావడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ను అవమానపరిచినటువంటి అమిత్ షాను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సమాజం మొత్తం మరి ఖండిస్తూ ఉన్నది. అందులో భాగంగా మేము ఈ తెలంగాణ గడ్డ నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. తక్షణమే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను అవమానపరిచినటువంటి అమిత్ షాను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క వైఖరిని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ మనవాదం చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు మనకు తెట్టదెలమవుతూ ఉన్నది. వారి మాటలలోనే అర్థమవుతూ ఉంది. పదే పదే మీరు అంబేద్కర్ను ఎందుకు స్మరించుకుంటారు అని అంటూ ఉన్నారు. కాబట్టి ఈ దేశ ప్రజలకు ఒక అంబేద్కర్ అనేటటువంటి గొప్ప హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ని ఈరోజు స్మరించుకుంటూ ఉంటే ఓర్వలేనటువంటి మనవాదులు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి, సస్పెండ్ చేయాలని తెలియజేస్తూ అందరూ కూడా బీజేపీ వైఖరిని ఖండించాలని కోరుతా ఉన్నాం.